భారత రాజ్యాంగం చాలా పవిత్రంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. సరే, అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు ఉన్నా ఇప్పటి మన అవసరాలకు తగ్గట్టుగా రాజ్యాంగం లేకపోయినప్పుడు మనం రాజ్యాంగంలోనే పొందుపరచబడింది సవరణల ద్వారా రాజ్యాంగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని. అట్లానే మొత్తం రాజ్యాంగం పుచ్చిపట్టిపోలేదు, అట్లానే మొత్తం రాజ్యాంగం చెదలుబట్టలేదు. రాజ్యాంగంలో ఒకవేళ మౌలికమైనటువంటి స్వభావాన్ని మారిస్తే, దట్ ఈస్ కాల్డ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు. అంటే ఫౌండేషన్. ఇప్పుడు 4 పిల్లర్లతోని మనం ఏదైతే ఇల్లును కడుతున్నామో ఆ 4 పిల్లర్ల లాగా ఉన్నటువంటి మూల స్వభావాన్ని మార్చేటువంటి మార్పులు రాజ్యాంగ యొక్క స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీంకోర్టులు తీర్పునిచ్చాయి. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా, అది బీజేపీ అధికారంలోకి వచ్చినా లేకపోతే రేపు మావోయిస్టుల అధికారంలోకి వచ్చినా రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చలేరు. అయితే ఉన్న వ్యవస్థ లోపల ప్రజలలో చైతన్యం తీసుకురావడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలపరచాల్సిన బాధ్యత పత్రికల మీద ఉంటది. అందుకే పత్రికలు ఏం చేయాలి, ఎప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక కొత్త ఆలోచన వచ్చే దశ వైపు, తర్వాత జరుగుతున్నటువంటి సమకాలీనంగా జరుగుతున్నటువంటి అవకతవకలను ఎత్తి చూపెడుతూ తప్పులను సరిదిద్దుకునే వ్యవస్థ వైపు రాజకీయాలను నడపాల.